తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొని రానున్న పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల అభివృద్ధి, రోడ్లు, పార్కింగ్ సదుపాయాలపై చర్చించారు. శుభ్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత కోసం సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల కోసం తాత్కాలిక వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే దగ్గర 600 టీచర్స్ ఇక్కడ ఉండి ఈ ఫెసిలిటీస్ వాడుకుని ఇక్కడ చదువుకుని ఎగ్జామ్స్ ఇచ్చి ఉత్తీర్ణమైనటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటున్నారో వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు చాలా సంతృప్తిని వ్యక్తపరిచారు. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం వల్ల మేము ప్రశాంతంగా కూర్చొని చదువుకోగలుగుతున్నాం, మేము కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీనికి అదనంగా ఏదో కొంచెం వెసులుబాట్లు కావాలి అని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి దగ్గర నుండి నాకు లిఖిత రూపంలో ఆ అభ్యర్థన వచ్చిన వెంటనే దాని మీద దృష్టి పెడతాను. నేను ప్రధానంగా విజయేంద్ర ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే